హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గో కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇంతకీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మంచి మంచి రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాన్ని మీరు కూడా చూడాలి కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకోసం చేస్తున్న రెసిపీ చాలా మందికి పర్ఫెక్ట్గా రాదు అని చాలా బాధపడుతుంటారు. అదే హోటల్ స్టైల్ వడ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. నేను చెప్పినట్టు చేస్తే పక్కా హోటల్ స్టైల్ వడ మీరు ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. మరి ఇంకా లేట్ చేసేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం మినుంబ్యాలు తీసుకొని బాగా వాష్ చేసుకొని 8 hours పాటు నానబెట్టాలి. నానబెట్టిన మినుంబ్యాలను తీసుకొని మిక్సీ జార్లో వేసి తగినన్ని వాటర్ పోసుకొని పిండి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎలా ఉండాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మీకు, అలా గట్టిగా ఉండాలి. అలా ఉంటేనే వడలు మనకు చాలా ఈజీగా వస్తాయి. అలా లేకుండా జోరుగా జారుతున్నట్టుగా ఉంటే వడలు మనకు పర్ఫెక్ట్ షేప్లో అలా రావు. ఇప్పుడు నేను అలా వాటర్లో వేసినప్పుడు పిండి తేలుతుంది కదా, అలా మీకు కూడా తేలాలి. అప్పుడే పిండి పర్ఫెక్ట్ క్వాంటిటీలో ఉన్నట్టు. ఇప్పుడు మనం తీసుకున్న పిండిలో తగినంత ఉప్పు, కొంచెం సోలా పొడి కొంచెం తీసుకోండి, లేకుంటే వడలకు ఆయిల్ పడుతుంది. ఇప్పుడు అలా కలుపుకున్న పిండిని ఒక 4 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు పిండిలోకి మిక్స్ చేసుకోవడానికి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ ఇలా దంచుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బ్యాటర్ తీసుకొని మనం ఇందాక దంచుకున్న అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి అలా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక లోతుగా ఉన్న కడాయి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో చేతిని కొంచెం తడుపుకొని పిండిని కొద్దిగా తీసుకొని వడ షేప్లో చేసుకొని వేడి నూనెలో వేసేయడమే. అంతే. అలా కొంచెం తీసుకున్న పిండిని వడ షేప్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేయడమే. అంతే, ఇంకేముంది, చాలా ఈజీ అండి. మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి వడని ఇంత సింపుల్గా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. అప్పుడు వాళ్ళే అంటారు అచ్చం హోటల్లో ఉన్నట్టు ఉన్నాయని. ఇంకెందుకు లేట్ మరి, త్వరగా మీరు కూడా చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఉంటా మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్.